కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటుందని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. హైదర్గూడలో మూసి ప్రాజెక్టును వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతుల భూములను లాక్కుని ఇతరులకు కట్టబెడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. డిఫెన్స్ స్థలాలను సైతం తీసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. పేదోళ్ళ భూమి ఉంచుకోవాలి, కానీ ఇండస్ట్రియల్స్ కు భూమి అమ్మాలి ప్లాట్ చేసి, లేకపోతే పేదోళ్ళ భూమి తీసుకొని దాని డెవలప్మెంట్ అనాలి. అంటే ఇంకెవరికో కాంట్రాక్ట్ ఇవ్వాలి, లీజ్ ఇవ్వాలి. అది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేస్తారు. నిజంగానే అభివృద్ధి కావాలంటే, నిజంగానే ఈ ప్రాంతం సుందరీకరణ కావాలంటే ఆ రోడ్ కొరకైతే మేము ఇస్తాం. ఈ 30 ఎకరాలు ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వం సాధిస్తున్నాము, రోడ్డుకి ఇస్తున్నాము. ఇచ్చినాక ఇదెందుకు? తెలంగాణ గత 15 ఏళ్లలో ఒక స్విస్ బ్యాంక్ గా తయారైంది. నల్లధనం దాపెట్టుకుంటేందుకు దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి నల్లధనం దాపెట్టుకుంటారు. ఎలా దాపెట్టుకుంటారు? బ్యాంకుల కాదు, భూమిలా. ఎప్పుడైనా భూసేకరణ చేస్తే చట్టం ప్రకారంగా 2 ఇవ్వాలి కదా. ఉన్న దాని మీద 2 ఇస్తుంది. నిజంగానే ఈడ 50 కోట్లు ఉంటుంది, ఈడ 100 కోట్లు ఉంటే వీళ్ళందరూ ఏడ్చుండే. అయితే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి మరోసారి లెటర్ రాస్తాను, వీళ్ళకు న్యాయం అయ్యేటట్టు చేస్తానని.